లైట్ స్విచ్ ఆఫ్ చేసే ఉద్యోగం ఏటా 30 కోట్ల జీతం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ట్రై చేస్తారా? అసలు మిస్టరీ ఏంటంటే ఈ ఉద్యోగం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైనదిగా ఎందుకుందో తెలుసుకోండి. ఈ ఉద్యోగం చేయాల్సింది ఒక లైట్ హౌస్ పై. సాధారణంగా సముద్రంలో ఓడలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ లైట్ హౌస్ లను ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే లైట్ హౌస్ చాలా పురాతనమైన, పేరు ప్రఖ్యాతలు కలిగినది. సాహసాలు చేసేందుకు ఇష్టపడే వారికి ఈ ప్రదేశం, ఈ ఉద్యోగం అనువైనదిగా చెప్పుకోవచ్చు. అసలు ఈ ప్రదేశం ఎక్కడుంది? అసలు దీని చరిత్ర ఏంటి? ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలోని ఫారోస్ ద్వీపంలో లైట్ హౌస్ ను నిర్మించారు. దీనిని ది ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా అని కూడా పిలుస్తారు. ఈ భవనం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ ద్వీప స్తంభంలో మొదట అగ్నిని వెలిగించేవారు. ఈ కాంతి చాలా దూరం కనిపించేది. లెన్స్ సహాయంతో ఈ అగ్నిని దూరం నుంచే చూసే వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తద్వారా ఇక్కడికి వచ్చే నౌకలు ప్రమాదాలకు గురవకుండా సేఫ్ గా ఒడ్డుకు చేరుకునేవి. అలెగ్జాండ్రియాలోని ఫారోలా లైట్ హౌస్ మానవుడు నిర్మించిన తొలి లైట్ హౌస్ లలో ఒకటి. ఈ లైట్ హౌస్ 284-246 బీసీ మధ్య నిర్మించారు. ఈ ప్రదేశానికి చేరుకోవడం నేటికి సవాలే. అందుకే ఈ లైట్ హౌస్ ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచినదిగా పరిగణిస్తారు. ఇక ఇందులో లైట్ ఆన్ చేసే వ్యక్తి జీతం సంవత్సరానికి 30 కోట్లు. ఉద్యోగి చేసే పని ఏంటంటే లైట్ హౌస్ లో విద్యుత్ దీపం నిరంతరంగా వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ లైట్ హౌస్ చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఉంది. ఈ లైట్ హౌస్ చేరుకోవడం కూడా చాలా కష్టమైన పని. అసలు ఏం పని చేయాలి? ఈ లైట్ హౌస్ నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. ఉద్యోగి అక్కడే నివసించాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రాంతంలో భారీగా ఉరుములు, మెరుపులు, తుఫానులు సంభవిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ లైట్ హౌస్ లో విద్యుత్ లైట్ ఆగిపోకుండా చూసుకోవాలి. అంతేకాదు ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంతంలో సముద్రపు అలలు భారీగా ఎగిసిపడతాయి. లైట్ సగం మేర నీటి అలలు ఎగిసిపడతాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కోసారి ఉద్యోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. అందుకే ఇక్కడ జాబ్ చేయడం అంత ఈజీగా కాదని చెప్తారు. ఈ కారణంగానే భారీ జీతం, సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఉద్యోగం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారట.